పేరు? మత్స్య. పూర్తి పేరు? మత్స్యతాడా. మత్స్య పేరైతే సంప్రదాయంగా ఉంది, కానీ పనులు మాత్రం గుడిసెటి పనులు. గుర్తులేమున్నాయి? చెప్తాను, రాసుకో. కుడి చేతి పైన కాలిన గుర్తుంది, కనిపిస్తుందా నీకు? ఏం కనకరించేసి వచ్చావురా? తప్పు చేశా. మీ నాన్న చితి పైన నిన్ను మీ అమ్మని విసిరేసి ఉండాల్సింది. మీరేం చింతించకండి అయ్యా. ఈ మిల్క్ బాయ్ దగ్గర నుంచి మేగడ గనక నేను తీసుకోలేకపోతే నా మేసం తీయించుకుంటానయ్యా. నేను ఒక విషయంలో మాత్రం మీకు గ్యారంటీ ఇస్తున్నానయ్యా, ఇక్కడి నుంచి వీడు బయటికి వెళ్లే ప్రసక్తే లేదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే వెళ్లేది వాడి డెడ్ బాడీయే. హలో, నేనే మాట్లాడుతున్నా. బయటికెళ్ళా వచ్చిన తర్వాత చెప్తాను. ఇప్పుడైతే నేను చెప్పింది చేయి. హలో మత్స్య. అతను నిన్నెంత కొట్టాడమ్మా, నీకు ఇలాంటి పరిస్థితి తీసుకుని వచ్చాడు. నువ్వింకా నీచుడి దగ్గర ఏం చేస్తున్నావు అమ్మా? నిన్ను ఇలా చూడడం నా వల్ల కాదు. అందుకోసమే నా పెట్రోల్ బంక్ని కాల్ చేశాను. వాడిని కూడా కాల్ చేస్తారు. నీకోసం ఏం చేయాల్సి వచ్చినా సరే నేను చేస్తాను. ఎంతో చెప్పాను కదా, ఈ కోపాన్ని అదుపులో పెట్టుకోని. అన్ని దారులు మూసుకుపోయాయి మత్స్య. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అమ్మా? ఎవరితో మాట్లాడుతున్నావు? హలో, ఒకవేళ మా అమ్మ మీద చేయి వేసావనుకో, పోయినసారి బతికిపోయినట్టు ఈసారి నువ్వు బతకలేవు. జాగ్రత్తగా విను. నువ్వు మళ్ళీ ఫోన్ చేసినా లేదా మా జీవితాల్లోకి తొంగి చూసినా జైల్లో కానీ భూమి మీద లేకుండా చేస్తాను. రూపం మాచ్య బహువతర నేత్రం మహాబాహో బహుబహురూపతమ బహుగరాం బహుగరాం మాశాత్రకరాళం దేశదాం లోకా ప్రవ్యతితాస్తాం అనగా విశ్వరూపం. శ్రీకృష్ణుని దివ్య రూపం అంటే సమస్త ప్రపంచ స్వరూపం. మహాభారత యుద్ధపు మొదటి రోజు అర్జునుడు ఒక సంశయంలో పడ్డాడు, తన వాళ్లపైనే ఎలా దాడి చేయడమని. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అతనికి తన విశ్వరూపాన్ని చూపించి చెప్పాడు, చూడర్జున, నేను ఈ సమస్త ప్రపంచ స్వరూపాన్ని, ఈ ప్రపంచాన్ని కాపాడడం మన ధర్మం. అందుకు నువ్వు ఈ యుద్ధాన్ని చేయాల్సిందే. అన్యాయం అంతం కోసం, ధర్మ స్థాపన కోసం. శ్రీకృష్ణుడి ఆ విశ్వరూపాన్ని చూసి
అర్జునుడి కళ్ళల్లో ఒక తెలియని విజయకాంతి ఉత్పన్నమైంది. అప్పుడు నిర్ణయించుకున్నాడు తాను ఈ మహాభారత యుద్ధం గెలుస్తాను అని. నిన్ను దుమ్ము దులిపిన గది ఉంది కదా, దాన్ని శుభ్రం చేయాలి. పద. సార్, మా అమ్మ చనిపోయింది. మీరు కొంచెం పర్మిషన్ ఇప్పిస్తే. అరే, మీ అమ్మ ఎలాగూ చచ్చిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. నాకు టిఫిన్లు భోజనాలు ఎవరు చేస్తారా? ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం లేదు మధ్య. ఎందుకు చేసావు బాబు? నా మొహం కూడా చూడలేవు. నువ్వు నాకు నాకే దారిలో మోసేసావు మధ్య. దారి నా వల్లే మూతపడింది కదా, దాన్ని తెరిచేది కూడా నేను. అబ్బాస్ ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు, వెళ్ళండి. ఆనందను పంపాడు. ఆనంద్ అన్న నువ్వు డబ్బులు ఇస్తావని చెప్పాడు, తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇక్కడ ఏమైనా సందాలు ఇస్తున్నారు అనుకున్నావా? వెళ్ళరా బాబు, వెళ్ళు. అడుక్కునే నా కొడుకులు ఎక్కువైపోయారు. నీలాంటోడే ఒకడు ఉండేవాడట. ఆనంద్ అన్న డబ్బులు ఇవ్వడానికి మొండికేశాడు. అజీజ్ అన్సారీ. అతను చంపబడ్డాడు. కానీ అతన్ని ఎవరు చంపారు, అతని బాడీని ఏం చేశారు అనేది డీటెయిల్డ్గా నేను చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఆగండి. ఈ బాటిల్లో రక్తం ఉంది చూసారా, ఇది అజీజ్ అన్సారీది. ఏంట్రా ఇదంతా? 10 నిమిషాల్లో నేను ఆనందానికి ఫోన్ చేయలేదంటే తను పోలీసులకు చేస్తాడు. 5 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇంకా 15 నిమిషాల్లో నేను పగలగొట్టిన ఈ రక్తం బాటిల్ శుభ్రం చేయలేదంటే ఆ పోలీస్ కుక్కల ముక్కు చాలా వేగంగా పనిచేస్తుంది. వాసన చూసి గుర్తుపడతాయి ఇక్కడ ఉన్న రక్తం అజీజ్ అన్సారీదని. అప్పుడు నువ్వు తన చావుకి కారణమవుతావు. భయపడకు. మొదటి కాల్లో నేను ఆనందానికి ఏరియా పేరే చెప్పాను. ఇంకా నీ అడ్రస్ 2వ కాల్లో చెప్తాను. ఇప్పుడు ఇక నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. పైసలా పోలీసులా?